నెక్స్ట్ వన్ డెబిట్ రీపే. ఓకే, డెబిట్ రీపే అనేది ఏదో ప్రోగ్రామ్ ఇచ్చున్నాడు అండి. ఫస్ట్ యూ కెన్ చెక్ ద ప్రోగ్రామ్. Program name is debit repay. In debit repay, what is input? Input consists of three integers. The first integer corresponds to the principal amount borrowed by Alice. వాడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడన్నా చెప్పమన్నాడు అండ్ అమౌంట్ ఎంత ఇచ్చాడన్నా చెప్పమన్నాడు. ది సెకండ్ ఇంటీజర్ కరస్పాండ్స్ టు ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. నెక్స్ట్ ఇన్పుట్ ఈస్ ది థర్డ్ ఇన్పుట్ ఈజ్ ఇంటీజర్ కరస్పాండ్స్ టు ది నెంబర్ ఆఫ్ ఇయర్స్. థర్డ్ ఇన్పుట్ ఏం తీసుకోమన్నాడు అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకోమన్నాడు అండి. అంటే ఎన్ని ఇయర్స్ అన్నది తీసుకోమన్నాడు. ఓకే, ఈ త్రీ ఇన్పుట్స్ మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్. దట్ ఈస్ అవర్ ఇన్పుట్, లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ అండి. అంటే వాడి ఓకే, నెక్స్ట్ అవుట్పుట్లో ఏం చెప్పాడండి? ది అవుట్పుట్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. అవుట్పుట్లో మాత్రం ఎన్ని వాల్యూస్ ఇచ్చాడండి? 4 అవుట్పుట్స్ చూపిస్తున్నాడు అంటే ఫోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ది ఫస్ట్ వాల్యూ కరస్పాండ్స్ టు ది ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయమన్నాడు అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయమన్నాడు. హౌ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అంటే మన పీటీఆర్ బై 100 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఆ ఈక్వేషన్కి వచ్చిన అవుట్పుట్ ఏముందో అది చూపిస్తాను. నెక్స్ట్ ది సెకండ్ అవుట్పుట్ కరస్పాండ్స్ టు ది అమౌంట్. టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలో చెప్పాలండి. ఎందుకంటే వాడు టోటల్ యాక్చువల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే అటు టోటల్ ఎంత అమౌంట్ ఇవ్వాలన్నది అక్కడే వస్తుంది. ది థర్డ్ వాల్యూ కరస్పాండ్స్ టు ది డిస్కౌంట్ అన్నాడు. వాడు డిస్కౌంట్ ఏది ఇస్తున్నాడు అంటే ఆ డిస్కౌంట్ ఏంటన్నది ఇక్కడ చెప్పమన్నాడు. బట్ వాట్ ఈస్ డిస్కౌంట్ అన్నది ఎక్కడ ఇన్పుట్ ఫార్మేట్లో లేదు. దెన్ యూ గో విత్ డిస్క్రిప్షన్ పార్ట్. డిస్క్రిప్షన్ పార్ట్లో వాడు ఏమైనా డిస్కౌంట్ అన్న పాయింట్ ఏదైనా రేజ్ చేసేటేమో చూడండి. ఐఎస్ వాంటెడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ టు దిస్ ఈజ్ she was looking for a venture capitalist through her friend Bob. She met the owner of construction company who is interested to invest in emerging business. Looking at the business proposal, the owner very much impressed with Alice's work, so he decided to invest Alice's business and hence gave a green signal go ahead with the project. After that, వాడు ఎంత ఒక ఎక్స్ అమౌంట్ ఎంత ఇస్తున్నాడు అన్నాడు, 5 ఇయర్స్కి ఎంత ఇచ్చాడు అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చున్నాడు. The owner, impressed to proper repayment of the financed amount, decide to give the special offer of 2% discount to the టోటల్ ఇన్వెస్ట్మెంట్ అని. అంటే వాడికి వచ్చిన దాంట్లో యాక్చువల్గా వాడు ఇంప్రెస్ అయ్యి వాడు ఎంత ఇస్తున్నాడు అంటే 2% డిస్కౌంట్ ఇస్తున్నాడు అండి వాడికి, అది రిటర్న్ చేసేటప్పుడు. ఆ 2% డిస్కౌంట్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయమంటున్నాడు థర్డ్ అవుట్పుట్లో. ది ఫోర్త్ అవుట్పుట్ ఫైనల్ సెటిల్మెంట్. అంటే యాక్చువల్గా టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో చెప్పిన తర్వాత మళ్ళీ అందులో డిస్కౌంట్ తీసేయగా రిమైనింగ్ ఎంత పే చేయాలో అది ఎగ్జాక్ట్గా నెట్ అమౌంట్ ఎంత అనేది చెప్పమన్నాడు. ఈ 4 అవుట్పుట్స్ మనం చెప్పాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏంటండి? అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం. ఫస్ట్ అవుట్పుట్ ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయడం. సెకండ్ అవుట్పుట్ ఇస్ టోటల్ అమౌంట్ అంటే యాక్చువల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్. థర్డ్ అవుట్పుట్ ఇస్ డిస్కౌంట్ ఆఫ్ పేమెంట్. ఆ ఇచ్చి పేమెంట్లో ఆ ఇంట్రెస్ట్కి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడన్నా చెప్పాలి. లాస్ట్ వాల్యూ కరస్పాండ్స్ టు ది సెటిల్మెంట్. అంటే యాక్చువల్గా టోటల్ అమౌంట్ నుంచి ఆ డిస్కౌంట్ తీసేస్తే రిమైనింగ్ పేమెంట్ ఎంత ఉందో మనం చూపించాలండి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. ఐ వాంట్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ యూజింగ్ Python. Then I want to select Python language. First you can take 3 values. P equals to int of input of, next rate of interest, int r equals to int of input of, what rate of interest తీసుకోమన్నాడు second input. Next time int of input of. Up to this my input is completed. First I want to calculate interest. That's a simple interest equals to P into T into R by 100. Then you can print the simple interest. Print S1. Then you can run this program. First check చేయండి in case doubt వస్తే. Okay, it is not S1, S1. ఓకే, రాంగ్ ఆన్సర్ వచ్చింది, చెక్ చేసుకోండి. వాడికి ఎంత వచ్చింది చూడండి, 10.0 మనకు వచ్చింది. అండి వాడు కూడా ఫస్ట్ అవుట్పుట్ ఏంటంటే 10.0, బట్ 00 వచ్చింది. ఇక్కడ చెప్పాడు చూడండి, ఎట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఆర్ టు బి రౌండెడ్ ఆఫ్ టు ది 2 decimal places అని చెప్పాడు. అంటే వాడు ఎగ్జాక్ట్గా 2 decimal places అంటే రేట్ వాల్యూస్ కదా, వాడు ప్రైస్ కదా చెప్తుంటా. దట్స్ మనం రూపీస్లో చెప్పినప్పుడు 2.20 పాయింట్స్ చూపించమంటున్నాడు అండి. ఓకే, ఐ వాంట్ టు ప్రొవైడ్ 2 zeros టు ది ఎండ్. దట్స్ ఏ ప్రింట్ percent 0.2f percent. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు మిమ్మల్ని? టోటల్ అమౌంట్ ఎంతన్నా చెప్పమన్నాడు. ఎందుకంటే మనకి వచ్చిన అమౌంట్ నుంచి టోటల్ అమౌంట్ ఎంతన్నా చెప్పమన్నాడు. దట్స్ టీ అమౌంట్ ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ ఎలా చెప్తాడు? యాక్చువల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. అది ప్రింట్ చేయండి. ప్రింట్
2 డెసిమల్ ప్లేసెస్ రావాలన్నారు కాబట్టి పర్సెంట్ పాయింట్ 2F పర్సెంట్ టీ అమౌంట్ టోటల్ అమౌంట్. అగైన్ రన్ చేసి చూడండి డౌట్ ఉంది. వ్యూ డీటెయిల్స్ 10.00 11.00 both are matched. What is the next one? Discount క్యాలిక్యులేట్ చేయమని. డిస్కౌంట్ ఆల్రెడీ మనం చదువున్నామండి. 2% డిస్కౌంట్ ఎంతో ఇమ్మన్నాడు. 2% డిస్కౌంట్ ఇమ్మన్నాడు అంటే డిస్కౌంట్ ఎవరికి ఇస్తామండి? ఇచ్చిన అమౌంట్కి ఎవడైతే ఎవడో డిస్కౌంట్ ఇవ్వడండి. ఇచ్చిన అమౌంట్ యాజ్ గా తీసుకుంటాం. మనకు వచ్చి ప్రాఫిట్లో ఎవడైనా డిస్కౌంట్ ఇస్తాడు కానీ ఒరిజినల్ అమౌంట్లో ఎవడో డిస్కౌంట్ ఇవ్వడు. దట్స్ వై ఇంట్రెస్ట్కి మాత్రమే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్స్ వై డిఏ డిస్కౌంట్ ఈక్వల్స్ టు 2% ఎవరు క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ చేసిన వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. SI ఇంటూ 2/100. Then print percent 0.2F percent discount after that. Okay, చెక్ చేసుకోండి. లాస్ట్ వన్ ఫైనల్ సెటిల్మెంట్. ఫైనల్ సెటిల్మెంట్ అంటే నెట్ అమౌంట్ అండి. నెట్ అమౌంట్ ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్. ప్రింట్ percent 0.2F percent net amount. Then you can run the program. 100% it is working. Okay. First, I want to calculate simple interest. Next, total amount. Total amount means actual amount plus interest. Discount. Discount you should calculate with only for interest only. Interest మాత్రమే డిస్కౌంట్ ఇస్తాడు. ఒరిజినల్ అమౌంట్ కాబట్టి డిస్కౌంట్ ఇవ్వడానికి. నెట్ అమౌంట్ మీన్స్ total amount minus discount. That is the net amount. Okay.